అండి, మీరందరూ బాగున్నారా? ఈరోజు మా మమ్మీ కేఎఫ్సీ చికెన్ చేస్తుంది. టేస్ట్ చాలా బాగుంది. అలాగే మీరు ట్రై చేయండి. కేఎఫ్సీ చికెన్ చేస్తున్నాము. దానికోసం అయితే లెగ్ పీసెస్ తీసుకొని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి. ఇందులోకి వెనిగరు అలాగే ఇందులోకి సోయా సాస్ కూడా వేసుకొని ముక్కలకి బాగా పట్టించాలి. అలాగే మీ రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉప్పు బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. అలాగే మీ రుచికి తగినంత కారం వేసుకోవాలి. ఇందులోకి కొద్దిగా పెప్పర్ పౌడరు, కొద్దిగా జీరా పౌడర్ వేసుకునేసి జీరా పౌడరు అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకి బాగా పట్టేలాగా బాగా కలుపుకుంటూ బాగా పట్టించాలి. మసాలాలంతా బాగా వేసుకునేసి ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న చికెన్ని మీకు వీలైనంతసేపు మ్యారినేట్ చేసుకోవాలి. ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి కావలసినంత మైదా తీసుకోవాలి. అలాగే ఇందులోకి కావలసినంత కార్న్ఫ్లోర్ కూడా తీసుకోవాలి. ఇందులోకి మీ రుచికి తగినంత కారం, మీ రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా జీరా పౌడరు అలాగే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే ఇందులోకి పెరి పౌడర్ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ పౌడర్ అంతా వేసుకునేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పిండిని అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ముందుగా నానబెట్టి పెట్టుకున్న చికెన్ తీసుకొని ముక్కకి పిండి బాగా పట్టేలాగా బాగా రఫ్ చేసుకుంటూ పిండిని పట్టించుకోవాలి. ఎంత వీలైతే అంత బాగా గట్టిగా నొక్కుంటూ పిండిని బాగా పట్టించుకోవాలి. ఇలా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్కి పిండి కోట్ చేసుకుని చల్లగా ఉన్న నీళ్ళలోకి వేసుకుని ఒక 30 సెకండ్స్ వదిలేయాలి. 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ చికెన్ పీస్ని బయట తీసి మళ్ళీ పిండిలోకి వేసుకొని మళ్ళీ ఇంకొకసారి చికెన్ పీస్కి మళ్ళీ మైదా పిండితో డస్ట్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న పిండినంతా తీసేసుకోవాలి. ఇలా దులిపేసుకునేసి ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అలా ఎన్ని పీసులు కావాలంటే అలా చేసుకోవాలి. ఇలా అన్నీ చేసుకున్న తర్వాత ఇంకొక పెనం తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ వేసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి. చికెన్ని ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపుకి టర్న్ చేసుకుంటూ రెండు వైపులా ఒక 5 to 10 మినిట్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాల్చుకొని సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకునేచ్చు. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.